యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్ మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. చాలా మంచి వేకెన్సీస్, శాలరీ ఉండేటువంటి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చూద్దాం. టోటల్గా 274 వేకెన్సీస్ దీంట్లో రిక్రూట్ చేయబోతున్నారు. ఇందులో జర్నలిస్ట్ ఆఫీసర్స్ అండ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ వేకెన్సీస్ ఉన్నాయి. జర్నలిస్ట్ ఆఫీసర్స్ వచ్చేసి మనకి 132, బ్యాక్లాగ్ 2 అండ్ జర్నలిస్ట్ అదర్ 130తో కలిపి 132 వేకెన్సీస్ ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా స్పెషలిస్ట్ వేకెన్సీస్. స్పెషలిస్ట్ వేకెన్సీస్ కూడా చూస్తే డాక్టర్స్, లీగల్ ఆఫీసర్స్, ఫినాన్స్, యాక్చువేరియల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అండ్ హిందీ ఆఫీసర్స్ ఉన్నాయి. అయితే గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా జర్నలిస్ట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి ఎవరికైతే స్పెషలైజ్డ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు అప్లై చేసుకోవాలి. లైక్ డాక్టర్స్కి ఎంబీబీఎస్ ఉండాలి. లీగల్ ఆఫీసర్స్ మాత్రం అప్లై చేసే వాళ్ళకి లీగల్ లా క్వాలిఫికేషన్ ఉండాలి వాళ్ళకి. అదేవిధంగా ఫినాన్స్ వాళ్ళకి ఐసీడబ్ల్యూఏ సిఏతో పాటుగా బీకామ్ అండ్ ఎంకామ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ యాక్చువేరియల్కి డిగ్రీలో కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్గా ఉండొచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మాత్రం బీటెక్ ఆర్ బీఈలో కంప్యూటర్ సైన్స్ చదివినా లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకున్నా సరే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ బీఈ బీటెక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంసీఏ చేసిన వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది. అండ్ ఈ వేకెన్సీస్ అన్ని కూడా అంటే నాట్ ఓన్లీ స్పెషలైజ్డ్, అంటే చాలా మంది బీటెక్, బీఈ, బీకామ్ తర్వాత మ్యాథమెటిక్స్, బీఎస్సీ మ్యాథ్స్ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక శాలరీ అండ్ బెనిఫిట్స్ చూస్తే మొత్తం మీద 50,925 రూపీస్ బేసిక్ పేతోని మీకు శాలరీ స్టార్ట్ అవుతుంది. అండ్ మెట్రో సిటీస్లో 85,000 పర్ మంత్ శాలరీ దీని ద్వారా వస్తుంది. ఇది కాకుండా అదర్ బెనిఫిట్స్ చాలా ఉంటుంది. పెన్షన్ కానీ, ఎల్టీఎస్ కానీ, మెడికల్ బెనిఫిట్స్ కానీ, గ్రాట్యుటీ కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా ఇంత బెనిఫిట్స్ ఉన్నటువంటిది శాలరీతో పాటుగా వెరీ గుడ్ శాలరీ. కంపేర్ చేసుకోవాలంటే బ్యాంక్ జాబ్ కంటే కూడా బెటర్గా ఉండే జాబ్ ఇన్సూరెన్స్ జాబ్స్. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, ఏ డిగ్రీ కానీ, ఏ పీజీ కానీ 60% ఉన్నవాళ్ళు, అంటే 60% ఏదో ఒక దానిలో, రెండిట్లో కాదు, డిగ్రీలో 60% ఉన్నా లేకపోతే పీజీలో 60% ఉన్నా సరిపోతుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. అది జనరల్ క్యాండిడేట్స్. ఎస్సీ ఎస్టీస్కి మాత్రం ఇవి రెండిట్లో ఏదో ఒక దాంట్లో 55% ఉంటే సరిపోతుంది. ఇక 1 డిసెంబర్ 2023 వరకు వీళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఇక ఏజ్ వచ్చేసి 1 డిసెంబర్ 2023 వరకు 21 ఇయర్స్ దాటి ఉండాలి. 30 ఇయర్స్ లోపల ఉండాలి జనరల్ క్యాండిడేట్స్కి. రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అప్పర్ ఏజ్ లిమిట్లో ఎలాగో రిలాక్సేషన్ ఉంటుంది. ఇక అప్లై చేసుకోవడానికి 2 జనవరి నుంచి 22 జనవరి వరకు మీకు టైం ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్స్ అనేది డేట్స్ ఇంకా చెప్పలేదు, తర్వాత మెన్షన్ చేస్తారు ఎప్పుడు కండక్ట్ చేయబోయేది. ఇక ఇందులో ఫీ వచ్చేసి మీకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీ క్యాండిడేట్స్కి 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ 1000 రూపీస్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిలిమ్స్లో ఏపీలో మనకి విజయవాడ, విశాఖపట్నం, ఒంగోలులో, అదే తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి అండ్ వరంగల్లో ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ మాత్రం ఏపీ, తెలంగాణ రెండింటికి కలిపి హైదరాబాద్ సెంటర్ ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మీకు 3 phases ద్వారా సెలక్షన్ ఉంటుంది. phase 1లో ప్రిలిమ్స్, phase 2లో మెయిన్స్ అండ్ phase 3లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. phase 1 ప్రిలిమ్స్ వచ్చేసి ఆబ్జెక్టివ్ ఉంటుంది ఎగ్జామ్. phase 2 మెయిన్స్ వచ్చేసి ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ అండ్ phase 3 వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ చూస్తే phase 1లో కండక్ట్ చేసేది 3 sections ఉంటాయి. ఇంగ్లీషు, రీజనింగ్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, మూడిట్లో కలిపి 100 questions, 100 మార్క్స్ ఉంటాయి. అండ్ ఒక్కొక్క సెక్షన్కి 20 minutes చొప్పున 1 hour టైం ఇస్తారు. బట్ క్యాండిడేట్స్ ప్రతి సెక్షన్ను విడివిడిగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్లో క్వాలిఫై అవ్వాలి. కట్ ఆఫ్ మార్క్స్ కంపెనీ తర్వాత డిసైడ్ చేస్తుంది. అండ్ రాంగ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి ఇందులో నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. 1/4 మార్కు డిడక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక మెయిన్స్ ఎగ్జామినేషన్ వస్తే మెయిన్స్ ఎగ్జామినేషన్ జర్నలిస్ట్ వాళ్ళకి, స్పెషలిస్ట్ వాళ్ళకి సపరేట్గా. జర్నలిస్ట్ ఎగ్జామినేషన్లో మెయిన్స్ చూస్తే మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ రెండిట్లో కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ వచ్చేసి మీకు 5 sections, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్స్ అండ్ యాప్టిట్యూడ్. మీకు 50 questions చొప్పున ఒక్కో దాంట్లో టోటల్గా 250 questions, 250 మార్క్స్ అని ఉంటుంది. అండ్ టోటల్గా 3 hours టైం ఇస్తారు. సెక్షన్ టైం సపరేట్గా ఉంటుంది. అందులో ప్రతి సెక్షన్లోనూ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది.
అండ్ నెగిటివ్ మార్కులు కూడా ఇందులో ఉన్నాయి. ఇక స్పెషలిస్ట్ వస్తే 6 సెక్షన్స్ ఉంటాయి స్పెషలిస్ట్ ఆఫీసర్స్లో. ఆ 5 సెక్షన్స్తో పాటుగా ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఒక సెక్షన్ ఉంటుంది. 5 40 క్వశ్చన్స్ చొప్పున, ప్రొఫెషనల్ నాలెడ్జ్లో 50 క్వశ్చన్స్, టోటల్ 300 క్వశ్చన్స్, 250 క్వశ్చన్స్ ఉంటాయి. అంతే మార్కులు, టైం 3 అవర్స్ ఉంటుంది. ఆ టైం సెక్షన్ వైజ్ టైం సపరేట్గా ఉంటుంది. అండ్ ఇది డిస్క్రిప్టివ్లో ఆబ్జెక్టివ్ ఉండే ఎగ్జామినేషన్. ప్రతి సెక్షన్లోనూ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్లో ఎవరికైతే మినిమం మార్కులతోని వస్తాయో, క్వాలిఫై అవుతారో వాళ్ళే మాత్రమే డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. దానికి కూడా కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి సపరేట్ మార్కులను బట్టి. సో బట్ అది ఓన్లీ క్వాలిఫైయింగ్ కోసం మాత్రం డిస్క్రిప్టివ్ పేపర్ అనేది. ఇక డిస్క్రిప్టివ్ పేపర్ చూస్తే ఇంగ్లీష్లో కండక్ట్ చేస్తారు. అది హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారు. హాఫ్ అన్ అవర్లో 30 మార్క్స్ తోని ఇంగ్లీష్ పేపర్ అది. అందులో ఎస్ఏ రైటింగ్, ప్రెస్సీ రైటింగ్ అండ్ కాంప్రహెన్షన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఆన్లైన్ మోడ్లో ఎగ్జామ్ రాయాలి. మీకు డిస్క్రిప్టివ్ ఎప్పుడైతే ఆబ్జెక్టివ్ అయిపోతుందో మెయిన్స్ ఇమీడియట్గా డిస్క్రిప్టివ్ దాని తర్వాతనే కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ మోడ్లో కీబోర్డ్ ద్వారా మీరు ఇది రాయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ సెంటర్స్ మీకు తర్వాత ఇన్ఫార్మ్ చేస్తారు. సో ఇందులో మినిమం మార్కులతోని పాస్ కావాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ దానికి. తర్వాత ఫైనల్ సెలక్షన్ వచ్చేసి ప్రిలిమ్స్ మెయిన్స్లో వచ్చి ఆబ్జెక్టివ్లో వచ్చిన ఎగ్జామినేషన్ మార్క్స్ అండ్ ఇంటర్వ్యూ వచ్చిన మార్క్స్. ఆబ్జెక్టివ్ మార్క్స్ 80%, ఇంటర్వ్యూ 20% తీసుకొని ఫైనల్ సెలక్షన్ అనేది మీకు ఉన్న దాంతోనే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది అబౌట్ దిస్ ఎగ్జామినేషన్. చాలా మంచి ఆపర్చునిటీ, ఎక్కువ శాలరీస్తోని మనకి ఇచ్చే ఆపర్చునిటీ దీనికి మంచి వచ్చింది. న్యూ ఇయర్లో వచ్చేటువంటి గుడ్ ఆపర్చునిటీ. దీనికి ఇమీడియట్గా అప్లై చేసి ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.